హాయ్ గైస్, సింపుల్ ప్రాసెస్లో నాటుకోడి కర్రీ ఇలా చేసుకున్నారంటే భలే టేస్ట్గా ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే లైట్గా హీట్ అయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, దంచి పెట్టుకుని వెల్లుల్లి అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఇందులో అయితే పచ్చి మసాలా పేస్ట్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు అయితే వేసుకోండి. మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ అయితే వేయించుకోండి. ఇప్పుడైతే ఇందులో నాటుకోడిని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 3-4 టైమ్స్ అయితే బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత కారం, కొంచెమంత కర్రీ మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి, అదే విధంగా చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగిన వాటర్ అయితే వేసుకొని కుక్కర్ కి అయితే మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ అనేది రానియండి. నాటుకోడి కదా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనకి కుక్ అవ్వడానికి, కాకపోతే టేస్ట్ కూడా భలే ఉంటుంది కదా. ఇప్పుడైతే 5 విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి నాటుకోడి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.